వ్యాప్తిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్న నూరి ఫాతిమా. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను మన గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా మరియు రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ శనివారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకొని అవసరమైన చికిత్స వెంటనే అందించాలంటూ సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి. కాలుష్యానికి మూల కారణాన్ని తక్షణమే గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం అంగీకారానికి నోచుకోదు అని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యాధి సమస్య మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో సంబంధం ఉన్న అత్యవసర పరిస్థితి. అధికారులు తక్షణమే నీటి శుద్ధి చర్యలు చేపట్టి కాలుష్యాన్ని నివారించేలా కఠినంగా పర్యవేక్షణ చేయాలి. అవసరమైతే తాత్కాలికంగా కూడా శుద్ధి చేసిన తాగునీటిని పంపిణీ చేయాలన్నారు. మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా పరిశీలించి అవసరమైన చోట్ల తక్షణ శుద్ధి చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైద్య శాఖ అధికారులు ప్రజలకు మరిగించిన నీటినే వినియోగించాలని, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛతపై జాగ్రత్త వహిస్తే ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. నిన్న వచ్చి ఏమంటారు, దీంట్లో అందరూ ఫుడ్ వల్లే అంటున్నారు. మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు ఒక మాట నాకు ఒక మాట చెప్పారంటారా? ఇక్కడ మీరు చూసుకుంటే గుంటూరు GGH లో వీళ్ళే ఇచ్చారు వాటర్ బాగోక చేయక. మా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ గుంటూరు టౌన్ లో కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గర ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాము. సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి, చేయాలి, సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్ గా ఒక సిస్టమ్ లేదు. వచ్చి క్లీన్ చేయడం లేదు.